షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రాపర్టీ మీద ఇన్కమ్ ఇస్తున్నాం కదా, ఈ సంవత్సరం 4 కోట్లు వచ్చింది. అది మీకు అందజేద్దామని. సరే, రేపు రండి, నేను ఇంట్లోనే ఉంటాను. మేడం, మీకు ఇంకో విషయం చెప్పాలి. చెప్పండి. ఆ 4 కోట్లలో 1 కోటి మంగ షేర్కు వెళ్తుంది మేడం. మంగకు దీనిలో ₹1 కోటి షేర్ వెళ్ళడం ఏంటి సార్? 100% నాకే రావాలి అనుకునేదాన్ని నేను. ముష్టి కోటి కోసం, ఆఫ్టర్ ఆల్ 24% కోసం ఆలోచిస్తానా? 4 నీకే వదినెందుకు ఇస్తుందమ్మా? ఆవిడివ్వదు, మనమే తీసుకుంటాం. నువ్వు తీసుకోవడానికి వెళ్ళినా వదిన్ నీకు ఇప్పించటానికి ఒప్పుకోదుగా మంగా. ఆవిడక్కడుంటే ఒప్పుకోదు, లేకపోతే అంటే మంగ, అక్కనే ఎక్కడికి తీసుకెళ్తున్నావు? స్టోర్ రూమ్ లో పెడదాం. అమ్మా, అమ్మగారు, ఇక్కడ అమ్మమ్మ లేదంటే ఎక్కడికి తీసుకెళ్ళుంటారు? మంది బాబులం మేము, మంది బాబులం. అరే మంది బాబులం మేము, మంది బాబులం. మంది బాబులం మేము, మంది బాబులం. అరే మంది బాబులం. గంగోత్రి, నేను చెప్పాల్సింది చూపిస్తున్నాను, మనసుతో చూడు. ఈ మాట చెప్పడానికేనా ఇంతలా ఇబ్బంది పడ్డా? గంగోత్రి, గంగోత్రి, బయటకు రావే గంగోత్రి. మంగిడికొచ్చినదంటే అమ్మమ్మని తీసుకెళ్ళింది నేనేనని అనుమానం వచ్చినట్టుండది. వస్తావా నేనే రావాలా? నీకు అర్థం కావడం లేదు. ఆ మంగకి పెద్దావిడ నీ దగ్గర ఉందని అనుమానం వచ్చేసింది. నువ్వు కాదని దానికి రివర్సే అయినా నాకెందుకో ఆ అమ్మాయి విషయాన్ని అంత ఈజీగా వదలదు అనిపిస్తుంది. అందుకని అమ్మమ్మని దాని దగ్గర వదిలిపెట్టమంటావా? నేను ఆ మాట అనలేదే. నీ భయం సొత్తంటే అట్టగే ఉంది, తగ్గే ప్రసక్తే లేదు. దాని ముందు తల దించేదే లేదు. అమ్మమ్మని దాని చేతుల్లోకి పోనివ్వను. ఆవిడ్ని నేను కాపాడుకుంటాను. అది చేసిందంతా ఆవిడకి చెప్తాను. అది చేసిన దానికంతకంత చేస్తాను. దాని వారసురాల ఆశను పునాదులతో సహా పీకెత్తాను. నేనంటే ఏంటో దానికి చూపెట్టాను. చాలు చాలు గంగోత్రి, చాలు ప్లీజ్. ఏంటి నా ఆవేశనంతా తొక్కేస్తున్నావు? తొక్కట్లేదు, కాసేపు పక్కన పెడుతున్నాను. ఎందుకు? ఎందుకేంటి, ఎప్పుడు గొడవలేనా? లైఫ్ అంతా ఇంతేనా? ఇంకేం ఉండాలంటావు? అలా అడిగే బాగుంది. జీవితం అన్నాక కాసింత కళాపోషణ ఉండాలో. ఇది కూడా కళాపోషణ బాబు. నువ్వు నీ కళ చూసుకో. ఈ ట్రాక్ ఏదో మర్చిపోయాను అనుకున్నాను, బాగా గుర్తు చేశారు నన్న. ఐ లవ్ యూ. అమ్మయ్యా, ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది. ఏంటి దగ్గరకు వస్తున్నావు? మన మధ్య దూరం ఉండకూడదని. ఏయ్ ఏంటంటున్నావు? అదే
నేను చెప్పేది ఎవరు వినకూడదని అంటున్నాను. అంత సీక్రెటా? మ్మ్. అయితే చెప్పు. ఏ హృదయాన్ని ఏ నిమిషంలో వరించునో ప్రేమ, ఎప్పుడు వీడని ఎన్నడు వాడని సుగంధమి ప్రేమ, కవ్వించే భావాలే రాయించే కావ్యాలే మధురంగా సాగే ప్రేమ, ఇరు ఎదలా ఈ మౌనం మాటలుగా ఈ క్షణం మార్చెనులే ప్రేమ, ఇద్దరి మధ్య సాగేనే చిరు సవ్వడి మదిలో మ్రోగేనే, తెరలే తొలగి తలుపుల తాళం వేసెనే, కనులై తనకై వెతికేలే ఎదగదిలో రూపం దాచేలే, ఎటువైపున్నా ఎవరేమన్నా ప్రేమే కవ్వించే. హలో, ఏదో సీక్రెట్ చెప్పకుండా సూత్తవేంది? చెప్పు. సాగే ప్రేమ, ఇరు ఎదలా ఈ మౌనం మాటలుగా ఈ క్షణం. I love you. ఏంటన్నా? గాలి వచ్చింది, మాట వినపడలా. ఇంకోసారి చెప్పమంటావా? నీకు రహస్యంగా చెప్పడం రాదులే గాని ఈడెవరూ లేరుగా, మామూలుగానే చెప్పేసే. అలా డైరెక్ట్గా చెప్పేమంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియకుండా ఏం చెప్తాను? ఏం చెప్పాలనుకుంటున్నావు అదే చెప్పే. ఆ గంగ ఇక్కడికైనా వస్తానంది? అవునమ్మా. ఈ రోజుతో గంగా గంగోత్రి ఒక్కటేనా లేదా అన్నది తేలిపోతుంది. చూడు, నా అనుమానం నిజమైతే నువ్వు చెప్పే గంగా, నేను గంగే అని అనుమాన పడుతున్న గంగోత్రి ఒక్కటే అయ్యుంటుంది. మంగ, ఆటో వచ్చినది గంగే అనుకుంటాను. ఏమే, ఏం చేసుకొచ్చావు? కాయా పండా? కేసు వాపస్ చేయించావా? ఏంటో గురువు గారంట, సంగీతం అంట, శిష్యరికం అంట. ఏం తెలిసే మీ అబ్బా కూతుళ్ళకి? నీకు ఆవేశపడ్డం, ఆయనకి అరవడం తప్ప. చాదస్తం కాకపోతే సస్సరీలు ఎవరు నేర్చుకుంటారు? నేర్చుకోవద్దే, నేర్చుకుంటున్నట్టు నటించాలా. నటించాలా? ఎందుకు? ఇల్లు చూడకుండా సొమ్ము, మడిసిని చూడకుండా మనసుని దోచడం కష్టం. అక్కడ ఇది సేరాలా? ఆడ మడుసుల బుద్ధి తెలుసుకోవాలా? ఎవరు దానికి లొంగుతారో చూసి అది ఆళ్ళని లొంగ తీసుకోవాలా? ఆ తర్వాత ఆళ్ళని గుప్పెట్లో పెట్టుకోవాలా? కేసుని లాగేసుకునేటట్టు చెయ్యాలా? తులసికి ఎలా ఉంది అత్తయ్య? పాపం బాగా మంటలు పడుతుంటాయి. ఇవెన్న పూసరాయి. తులసి, ఎలా ఉన్నాయి కాళ్ళు? చాలా మంటగా ఉందిరా. అందుకే వద్దు అని చెప్పా. సరే, ఈ వెన్న రాయించుకో, మంట తగ్గుతుంది. కష్టపడి తెచ్చిన వాడివి రాయొచ్చు అనకపోతే రాసి వెళ్ళొచ్చు కదా. రాస్తాడే, రాస్తాడు. మందులో మాకుల తలంటే వాడిని మీ వైపుకు తిప్పుకోండి. వదిన, ఏమైంది? డోర్ రావడం లేదు వర్ష. వదిన, నేను ట్రై చేస్తానుండు. బయట ఎవరో డోర్ గడిపెట్టినట్టున్నారు. ఎవరు పెడతారో? బయట ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. తనయ్య, ఏంటి అది? కళ్యాణం చేసి ఇంటికి వెళ్ళాక అన్నయ్య వదినలు నీ కాళ్ళు కడగాలి, అందుకని. పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావా?
ఈ రోజే దాని సావు కేక నీకినిపిస్తాను. నీ కండ్లలో ఆనందాన్ని చూస్తాను.